బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నటించిన మొదటి సినిమా శ్రీనివాస మంగాపురం ఉన్నంతలో మంచి ప్రమోషన్స్ ను జరుపుకొని రిలీజ్ అయింది. హీరోకి మంచి మార్కులు పడ్డ ఓవరాల్ గా సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంది. హీరో పర్ఫార్మెన్స్ కి, యాక్టింగ్ కి ఓకే అనిపించే రేంజ్ మార్కులు, కమర్షియల్ హీరోగా తను చేసిన ప్రయత్నానికి డీసెంట్ లెవెల్లో ఆడియన్స్ నుండి రెస్పాన్స్ వచ్చినా కానీ కథలో పెద్దగా దమ్ము లేకపోవడంతో చాలా రొటీన్ మూవీ అన్న టాక్ అయితే వినిపించింది. దాంతో కలెక్షన్లపై ఆ ఇంపాక్ట్ పడగా పోటీలో స్పైడర్ మ్యాన్ మూవీ హవా కూడా ఉండటంతో ఆ ఇంపాక్ట్ కూడా ఈ సినిమాపై పడింది. దాంతో తొలి రోజు కలెక్షన్ల పరంగా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి ఓవరాల్ గా ఓకే అనిపించే రేంజ్ లో ట్రెండ్ అయితే సినిమా చూపించగలిగింది. తెలుగు రాష్ట్రాలలో ఈవినింగ్ అండ్ నైట్ షోల ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 1.6 కోట్ల నుండి 1.8 కోట్ల రేంజ్ లో వసూలను సినిమా సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే కలెక్షన్స్ 1.8 కోట్ల నుండి 2 కోట్ల వరకు వెళ్లవచ్చు. ఇక వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో పర్వాలేదనిపించే విధంగా ట్రెండ్ ను చూపించడంతో వరల్డ్ వైడ్ గా 2.2 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా కలెక్షన్లను సాధించే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం పెరిగే అవకాశం కొద్ది వరకు ఉంది. మొత్తం మీద మహేష్ బాబు ఫ్యాన్స్ కొద్ది వరకు థియేటర్స్ కి తరలి రాగా కామన్ ఆడియన్స్ కూడా డీసెంట్ లెవెల్లోనే థియేటర్స్ కి వచ్చారు. ఇంకాస్త బెటర్ లాంచింగ్ ను మేకర్స్ ప్లాన్ చేసి ఉంటే బెటర్ రిసెప్షన్ ఆడియన్స్ నుండి దక్కి ఉండేది. ఇక తొలి రోజు గాను సినిమా సాధించే అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.